ఒకరోజు వంకాయల రాజ్యంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. వంకాయ రాజు తన భార్యలను పిలిచి ఒక ప్రశ్న వేశాడు. మీ ముగ్గురిలో ఎవరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు? మీరు ఎంత బాగా ఇష్టపడుతున్నారో చెప్పండి అని అడిగాడు వంకాయల రాజు. అప్పుడు మొదటి భార్య వంకాయ బజ్జి, నీవు నన్ను వేడి నూనెలో స్నానం చేయించి విస్పీగా చేస్తేనే నేను మెరుస్తాను. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నేనైతే నీతోనే ఉంటాను అని అంది. అప్పుడు రెండవ భార్య వంకాయ పులుసు, నువ్వు ఉంటేనే పెరుగు మిరపకాయ ఉప్పుతో కలిపితేనే నేను సర్వసాధారణంగా రాజభోగంగా మారతాను. నీ సహకారం లేకుండా నాకు రుచి లేదు అని రెండవ భార్య అంది. అప్పుడు మూడవ భార్యని అదే ప్రశ్న వేశాడు. నీతో కలిస్తేనే నేను ఒక సంపూర్ణ భోజనం. నువ్వు లేకుంటే నేను ఒంటరిగా పనికిరాను. నీవు నన్ను తీయగా చూసుకుంటేనే అందరికి నచ్చేలా తయారవుతాను అంది. అప్పుడు వంకాయ రాజు పకాపకామని నవ్వేశాడు. అప్పుడు వంకాయ రాజు ఇలా అన్నాడు, మీ అందరి ప్రేమ నాకు కావాలి. బజ్జీగా, పులుసుగా, కూరగా. నేను లేక మీరు లేరు, మీరు లేకుండా నేను లేను. ఆ రోజు నుంచి వంకాయ రాజు తన భార్యలతో రాజ్యంలో ఆనందంగా జీవించాడు. ఒక ఊర్లో ఒక టేబుల్ మీద టమాటా, బంగాళదుంప, క్యారెట్ ఇలా ఒక బుట్టలో పెట్టి ఉన్నాయి. అప్పుడు టమాటా ఎర్రగా మెరుస్తూ అల్లరి చేస్తూ ఇలా అంది, నేను ఎర్రగా మెరుస్తూ అందంగా ఉంటాను. అందరూ నన్ను ఇష్టపడతారు. నన్ను జ్యూస్, చట్నీ, కర్రీల్లో వాడతారు అని టమోటా గురించి చెప్పుకుంది. దీంతో బంగాళదుంప కొంచెం తల వంచింది. కానీ అది ఒక స్మైల్ తో ఇలా చెప్పింది, అంతేనా? నన్ను ఎవరికైనా ఇస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. నేను భోజనంలో మేనేజ్, కర్రీ, చిప్స్, ఫ్రైస్ ఏ రూపంలోనైనా ఉండగలను. నన్ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అప్పుడు పక్కనే ఉన్న క్యారెట్ నవ్వుతూ ఇలా అంది, అబ్బా, మీరిద్దరూ గొప్పవారే. మనమంతా కలిసి ఉంటే కాని కూరగాయల కర్రీకి అసలు రుచి రాదు. ఆ మూడు ఒకేసారి నవ్వుకున్నాయి. అప్పటి నుంచి కూరగాయలన్నీ కలిసిమెలిసి ఉండాలనుకుంటూ గొడవలు పెట్టుకోకుండా మంచి కర్రీగా మారిపోతున్నాయంట. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.